వచ్చేసింది బ్రో. మాకు కెనడాకి ఫస్ట్ స్నో వచ్చేసింది. నేనుండే ఏరియాలో ఇవాళ ఫస్ట్ స్నో అనమాట. మార్నింగ్ జిమ్‌కి ఇలా బయటికెళ్ళాను. అప్పటికి స్టార్ట్ అయిపోయింది స్నో. ఈ స్నో ట్రెక్ చూసారు కదా! సాల్ట్ ఏసుకుంటా ఎళ్తుంది. ఇక్కడేంటంటే వెదర్ ఫోర్‌కాస్ట్ కొంచెం యాక్యురేట్‌గా ఉంటదనమాట. సో, వెదర్ ఇట్లా ఏమైనా స్నో అని ఏమైనా ప్రొజెక్ట్ చేస్తే వెంటనే ఈ స్నో ట్రక్స్ అన్నీ డిప్లాయ్ అయిపోతాయి. ఆ సాల్ట్ అట్లా ఏసుకుంటా ఎళ్తది. ఎందుకంటే రోడ్డు పైన ఈ వెహికల్స్ అవి స్కిడ్ అవ్వకుండా కరిగిపోద్దనమాట స్నో. ఈ ప్లో ట్రక్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు స్నో ఎత్తేస్తా ఉంటాయి. ఈ వాక్ వేస్ గాని అన్నీ క్లియర్ చేస్తా ఉంటాయనమాట. కొంచెం కష్టం, కొంచెం ఇష్టంగా ఉంటది స్నో యాక్చువల్లీ. ఫస్ట్ టైమ్ లైక్ నీకొచ్చిన కొత్తలో ఏంటంటే, ఈ స్నో చాలా వింతగా అనిపిస్తది కదా! నీకు బావుంటది. కొంచెం ఎంజాయ్ చేస్తావు. సీనరీస్ బావుంటాయి. ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు గానీ, కొంచెం చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది కెనడా ఈ స్నోతో. కానీ 1, 2, 3 ఇయర్స్ అయిన తర్వాత నీకు కష్టాలు మొదలవుతాయి. అసలైన కష్టాలు. కార్ ఉంటే ఒక బాధ, కార్ లేకపోతే ఒక బాధ. నువ్వు బయటికెళ్ళాలంటే నార్మల్‌గా ఇప్పుడేముంది షార్ట్స్ ఏసుకొని, చెప్పులేసుకొని ఎళ్ళిపోతావు. కానీ వింటర్‌లో అట్లా కాదు భయ్యా. లేయర్‌లేసుకొనెళ్ళాలి. లేదంటే చాలామంది ఫ్రీజ్ టు డెత్ కూడా అయిపోతా ఉంటారు. అంటే వణికి చచ్చిపోతారు ఫ్రీజ్ అయిపోయి. అందుకే చాలా ప్రొటెక్టివ్ అన్ని లేయర్స్ అన్నీ యేసుకొని వెళ్ళాలి. అండ్ కార్ ఏంటంటే లాంగ్ డ్రైవ్ ట్రావెల్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది. కార్ మెయింటెనెన్స్ కూడా పెరుగుద్ది. ఇప్పుడు వింటర్ టైర్స్ అని ఉంటాయి. దీని గురించి ఇంకో వీడియో చేస్తాను. వింటర్ టైర్స్ మార్చాలి. ఎప్పుడు హీటర్ ఆన్‌లో ఉండాలి. సో, గ్యాస్ ఎక్కువవుతది. అండ్ లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కష్టాలు వేరేగా ఉంటాయి. పక్క నుంచి స్నో నార్మల్‌గా పెద్ద పెద్ద ట్రక్కులెళ్ళినియంటే నీకేం కనపడదనమాట రోడ్డు. చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. నా కష్టాలు చూపిస్తాను. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నేను యూఎస్ ఎప్పుడు మంత్లీ చాలా సార్లు ట్రావెల్ చేస్తా ఉంటాను బై కార్ అండ్ కెనడా నుంచి. సో, నా కష్టాలు ఏంటో చూపిస్తానులెండి. ఈ ఈ మంత్ కూడా ఒక 2, 3 ట్రావెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ కూడా ఉంది. మీరు సబ్‌స్క్రైబ్ అయితే నా అప్డేట్స్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నాను. బట్ కొంచెం సబ్‌స్క్రైబర్స్ పెరిగితే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది. నేను చేయడం ఆపను. బట్ కొంచెం మోటివేషన్ అనమాట. ఓకేనా? టేక్ కేర్ ఎవ్రీవన్. సీ యూ అగైన్. బై.